ఎండాడ సెయింట్ లోక్ సమీపంలో కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు మోసగుంటి సుబ్రహ్మణ్యాన్ని ఎంవీసీ కాలనీకి చెందిన క్యాబ్ డ్రైవర్ గా గుర్తించారు. అరిలోవా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం ఈ కొత్త న్యూ రోడ్లో ఎండాడ టు ఈ టీటీడీకి వెళ్ళే రోడ్డు దగ్గర దుర్గాబాయి దేశ్ముఖ్ ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్కి ఇక్కడ ఈ కొత్త రోడ్లో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక కాలిపోయినటువంటి బాడీ ఉందని చెప్పేసి. దాని మీద ఇమీడియట్గా మనం అందరూ రష్ అవ్వటం, దీంట్లో సీన్లో మనం పరిశీలన బట్టి తెలిసిన విషయాలు, ఇతను మోసుగంటి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి, ఇతని వయసు సుమారు 43 సంవత్సరాలుగాను. ఒక మన ఈ బ్రదర్ ప్రకాష్ గారిని పాస్టర్గా పనిచేస్తున్నారు. వారి బ్రదర్ అన్నట్టుగా మనకి సమాచారం తెలిసిందే. అదేవిధంగా ఈ నేర స్థలాన్ని అన్నీ కూడా గమనించిన తర్వాత చూస్తే ఇతను ఒక ట్యాక్సీ నడుపుకుంటూ ఉన్నాడు. 12 సంవత్సరాల కింద వివాహం జరిగింది. భార్యకి ఇద్దరికి కొంచెం డిస్టర్బెన్స్ రావడంతో 3 years బ్యాక్ వైఫ్ వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత డైవర్స్ తీసుకున్నారు లీగల్గానే అని వాళ్ళు చెప్పిన సమాచారం, ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారం అది ఒక కొడుకున్నాడు. కొడుకు కూడా తల్లి దగ్గరే ఉంటున్నాడు. తల్లి కూడా కువైట్లో ఎక్కడో ఉన్నదని అన్నారు. అది క్లారిటీ ఇంకా రాలేదు. మరి ఇతను కొన్ని గతం నుంచి కూడా 2-3 సందర్భాల్లో ఇతను ఒకసారి గతంలో చెయ్యి కోసుకోవటం, రిస్ట్ దగ్గర కోసుకోవటం సందర్భం కూడా ఆయన యొక్క సెల్ ఫోన్ చూసిన తర్వాత, ఆ సెల్ ఫోన్ కూడా వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి వచ్చిన తర్వాత ఆ పిన్ చూసి ఓపెన్ చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని